హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిటి అండి. ఈరోజు మన ట్రాక్టర్తో ఇసుకకు రావడం జరిగింది. మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ ఇసుక నడుస్తుంది అనమాట. ఇసుక సన్నంది కావాలని కస్టమర్లు మమ్మల్ని బాగా సతాయిస్తారు అనమాట. చూడరు వాగులో ఎన్ని వాటర్ ఉన్నాయి ఏంది. ఇగో వాగులో బండ్లు దిగబడితే ఇగో తాటికమ్మలు వేసి ఇట్లా దొక్కించడం జరుగుతుంది. ఏ కస్టమర్ కు ఇక్కడ గడ్డల పండు ఎత్తుకపోవచ్చు, కాకపోతే ఏంటంటే మొత్తం దొడ్డు వస్తుంది అనమాట. కనీసం వాళ్ళకు మంచి ఇసుక ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక కస్టమర్లు సన్నంది అంటే సన్నం తిరిగలేదు చూసినాం. తాటి కమ్మలు వేసిన అలా నీళ్ళు వస్తున్నాయి, చూసారు కదా. అట్లున్నది కదా, ఏమో చూడాలి. ఇవాళ చాలా డౌట్ ఉంది. అన్ని బండ్లు అక్కడ ఎత్తుతున్నాయి. లేబర్ కష్టాలు, డ్రైవర్ కష్టాలు చాలా వర్ణింపదరంగా ఉంటాయి అనమాట. చాలా మందికి విషయం తెలియదు. ట్రాక్టర్ డ్రైవర్స్ అనగా, ఓనర్స్ అనగా చాలా రెస్పెక్ట్ లేకుండా చూస్తారు. రోడ్ బండి వెళ్తుంటే ఎంతో స్పీడ్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాని సౌండ్ అట్లుంటది అంతే తప్ప అది ఉరికేది అంత 30 స్పీడ్ కూడా వెళ్తుందో లేదో, అది 30-40 స్పీడ్ అట్లుంటది అనమాట. ఈ విధంగా అందరం సమిష్టి కృషితో చేయాలి. చేసి వర్క్ చేస్తే అవుతుంది. మరి ఎంత వరకు ఎలా బండ్లు వెళ్తాయి అనేది చూద్దాము. ఇక లేకపోతే బంద్ చేయమని చెప్పాలి. కొన్ని రోజులు రిచ్ని బంద్ చేయమని చెప్తే, మళ్ళీ ఒక 10 days బంద్ చేయమని చెప్తే నన్న సెట్ అవుతుంది. లేకపోతే ఎందుకంటే బండ్లు దిగబడితే బండ్లకు చాలా ఎఫెక్ట్ ప్లస్ ఇబ్బంది అవుతుంది. బండిని మెల్లమెల్లగా కొంచెం లోడ్ చేసుకొని ఇట్లా దొక్కించుకోవడం జరుగుతుంది. ఇట్లా దొక్కించుకొని ఇక మెల్లగా అవన్నీ నీళ్ళే వెళ్తానే మెల్లగా పోవాలి. ఇక చూసుకోవచ్చు, మనకు గుండ్లపల్లికి వచ్చింది ఓటీపీ. ఇక బండ్లన్నీ ఇట్లా లోడ్ అయి ఉన్నాయి. ఇట్లా వస్తూనే ఉంటాయి ఫుల్ బండ్లు. ఈ విధంగా మనకు వెహికల్స్ అనేది లైన్ బై లైన్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది ఉరికి కొట్టడానికి ఉండదు. జస్ట్ ఒకటే ఓటీపీ వస్తుంది కాబట్టి ఒకటే ఓటీపీ మామూలుగా మనం మంచిగా లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ సక్రమంగా వెళ్తూ సక్రమంగా డెలివరీ చేయడం జరుగుతుంది అన్నమాట. మంచిగా పచ్చడి పొలాలు, గ్రీనరీ ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా. ఎండాకాలంలో ఎవరికి ఏం పని ఉండదు ఎక్కువ శాతం. మాకు ఏదో ఉపాధి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇగో ఇది పరిస్థితి. గుల్లపల్లెకి వెళ్తున్నా, ఇంకోటి బండ్లు పోతున్నాయి.
టోల్ గేట్. మరి టోల్ గేట్ ట్రాక్టర్కి ఉండదు కావచ్చు అనుకుంటాను నేను. చూడాలా మరి ఇంకోటో ట్రాక్టర్ పోతుంది. నిన్న కూడా కొన్ని పనులు వచ్చినాయి, వాళ్ళు కూడా అన్నారు లేవని. చూసుకోవచ్చు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి ఇక. వితౌట్ టోల్తో మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ట్రాక్టర్కి టోల్ ఉండదు. బండ్లి గుండ్లపల్లిలో అన్లోడ్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.